హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చికెన్ కొంచెమే ఉన్నది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాడు నాకు అని దెబ్బలాడుకునేదానికన్నా ఇలాగ ఐడియా వేసానండి. చూడండి, ఇక్కడ నేను ఈరోజు మజ్జిగ దోశలు వేస్తున్నాను. పిల్లలు కూడా లంచ్కి మజ్జిగ దోశలు చికెన్ కావాలన్నారు. చూడండి, దోశలు వేస్తున్నాను. ఫ్రై ఉన్నదాన్ని నేను ఇలాగా అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక బాబుకి వేసి ఇచ్చేసాను. ఊరికి వీడియో తీద్దామని తీసానండి. మీరు చీజ్ కూడా వేసుకోవచ్చండి, నాకు ఇంట్లో లేదు చీజు. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఎల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేస్తున్నాను. చూడండి, క్యారెట్ కూడా తురిమేసుకున్నాను, వీడియో తీయాలి కదా అందుకని తురిమేసేసుకున్నాను. ఇక్కడ చిల్లీ సాస్ వేస్తున్నాను, కొంచెం మయోనైస్ వేసుకున్నాను. అన్నీ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. మయోనైస్, చిల్లీ సాస్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్, చికెన్ ఫ్రై. ఎవరు తినరో పిల్లలు అలాంటి వాళ్ళకి ఉట్టి చికెన్ కూడా వేసి ట్రై చేయొచ్చండి. సాసు విత్ మయోనైస్, ఓన్లీ చికెన్ వేసి చేయొచ్చు. మిగతా క్యాప్సికమ్ అన్నీ అవాయిడ్ చేశాను. ఇలాగనే చేసుకోవచ్చు. కావాలంటే స్వీట్ కార్న్, నూనె, కొంచెం ఆయిల్. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే అన్నీ వేసుకుంటాం కదా, కొంచెం టైం పడుతుంది. లేదంటే దోశ ఈ లోపల కింద అడుగంటేసి మాడిపోతూ ఉంటుంది. చూడండి, అంత అయిపోయింది. ఇప్పుడు స్ప్రెడ్ చేద్దామండి, ఫోల్డ్ చేద్దాం. సారీ, చూడండి ఎంత బాగా అయిందో. ఇందాక కట్ చేసిన దాంట్లో ఆఫ్ చేసి ఇచ్చానండి. ఇప్పుడు ఆఫ్ కట్ చేసి ఇస్తున్నాను. టేస్ట్ ఎలాగుందో పిల్లల్ని అడుగుదాము. ఎంత బాగా కట్ అయిందో. ఇప్పుడు సర్వ్ చేద్దాం పిల్లలకి. టేస్ట్ చూసి చెప్పు. కాలుతుంది, జాగ్రత్త. తనీష్, టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందో. కాలుతుంది, జాగ్రత్త. కాలుతుంది. ఓ మెల్లగా ఊరుకో. బాగుంది. ఏం బాగుందరా? ప్రతిదీ బాగుందంటారు. నిజంగా బాగుందా లేదా? ఎలా ఉంది? ఉప్పు వేసి. ఉప్పు వేయలేదు నేను. స్వీట్గా వండుకోరు కొంచెం, అందుకని ఉప్పు వేయాలంటావా? స్వీట్గా ఉండే. నువ్వు సుశాంత్? టేబుల్ దగ్గర కూర్చోవచ్చు కదా. నిదానం కదా. బాగుందా? ఓకే. ఓకేనా? బాగాలేదా? బాయ్ బాయ్.